నమస్తే. అధికారం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ బ్రహ్మనాయుడు. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? ప్రభుత్వాలు మారినా ప్రజల తలరాతలు ఎందుకు మారటం లేదు? ఉన్నవాడు మరింత ఉన్నవాడుగా ఎదిగిపోతా ఉన్నాడు, పేదవాడు పేదవాడుగానే ఎందుకు మిగిలిపోతా ఉన్నాడు? ఆంధ్రప్రదేశ్ అవుతుందా ఆదాని ప్రదేశ్, లేక అయ్యిందా అనే అంశాలు చర్చిద్దాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యాపార సంస్థలు రెండు ప్రధాన సామాజిక వర్గాల చేతుల్లో నలిగిపోతున్నటువంటి పరిస్థితి. ప్రత్యేకించి చెప్పాలంటే కొన్ని ప్రధానమైనటువంటి వ్యాపార మార్గాలు రెండు ప్రధాన సామాజిక వర్గాల హస్తగతంగా మారిపోయిన పరిస్థితి. అయితే ఈ పోర్టులకు సంబంధించి కనుక చూస్తే కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు, కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్జు, వైజాగ్ డేటా సెంటర్, రామాయపట్నం పోర్టు, మూలపేట పోర్టు, మచిలీపట్నం పోర్టు, విశాఖ స్టీల్ పోర్టు, విశాఖ స్టీల్ ప్లాంటు. మరి ఇవన్నీ కన్నా చూస్తే ఆదాని హస్తగతం అవుతూ ఉన్నాయా? రెండు ప్రధాన సామాజిక వర్గాలు వీటిని ఏళ్తున్న పరిస్థితి ఉందా? ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ అధికారం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మనతోటి పార్టిసిపేట్ చేయడం కోసం డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, రిటైర్డ్ డీజీపీ, అదేవిధంగా ఏపీ బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్ మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సంగం సూర్యారావు గారు, సీనియర్ జర్నలిస్ట్, బీసీ సమాజ అధ్యక్షులు మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా అంగడాల పూర్ణచంద్రరావు గారు, బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి, వారు కూడా మరికొద్దిసేపట్లో మనతో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. రిటైర్డ్ డీజీపీ, అదేవిధంగా ఏపీ బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్. పూర్ణచంద్ర గారు నమస్కారం అండి. నమస్కారం బ్రహ్మనాయుడు గారు. సార్, ఏం సార్ ప్రత్యేకంగా అసలు చూస్తే పోర్ట్లు అంటే వ్యాపార సామ్రాజ్యాలకి ఒక వారధిగా ఉన్నటువంటి పోర్ట్లు, ఒక దగ్గర నుంచి మరొక దగ్గరకి ఏవైతే వస్తువులు తరలించేటువంటి క్రమం కానీ, లేకపోతే ఈ ఇటీవల కాలంలో వచ్చినటువంటి కొన్ని అంశాలు చూస్తే రైస్ రవాణా, లేకపోతే పీడిఎస్ రైస్ రవాణా, ఇక రకరకాలుగా ఇక్కడ నుంచి కొన్ని కాకినాడ లాంటి ప్రధానమైన పోర్టుల నుంచి అనేక రకాలైనటువంటి ఇల్లీగల్ సరుకు రవాణా జరుగుతున్నటువంటి ఎపిసోడ్ కూడా వచ్చింది. అయితే వీటికి అడ్డాగా, వీటికి కేంద్రంగా ఉన్నటువంటి పోర్టులు ప్రధానంగా అదాని హస్తగతం అయ్యాయి అని చెప్పేసి, వాటి విలువ లక్షల కోట్ల ఉందని చెప్పేసి జరుగుతున్నటువంటి ఏవైతే చర్చ ఉందో, మరి వాటిలో వాస్తవాలు ఏంటి? పూర్ణచంద్ర గారు. బ్రహ్మనాయుడు గారు, మంచి ప్రోగ్రామ్ ఈరోజు మీరు టేకప్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అదాని ప్రదేశ్ గా మారటం మొదలయ్యి దాదాపుగా 2 దశాబ్దాలైంది. మనకి కృష్ణపట్నం పోర్టుతో మొదలైందండి. ఒక కమ్మ వ్యాపారవేత్త కృష్ణపట్నం పోర్టును ఆయన డెవలప్ చేస్తారు. అది నేను నెల్లూరు ఎస్పీగా ఉన్నప్పుడు 1995 నుంచి కూడా ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తూ, మొత్తం మీద ఏదైతేనేమి అప్పుడు జరగల 95లో చంద్రబాబు హయాంలో, ఆ తర్వాత ఈ కమ్మ వ్యాపారవేత్తకి ఒక ఆయనకి రాజశేఖర రెడ్డి హయాంలో ఇవ్వటం జరిగింది. ఆయన బాగా డెవలప్ చేశాడు. యాక్చువల్ గా చెప్పాలంటే వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ కృష్ణపట్నం పోర్ట్. 7,000 ఎకరాల భూమి ఉంది. దాన్ని అదాని కన్నుబడింది. జగన్మోహన్ రెడ్డి రాగానే మరి వాళ్ళకున్నటువంటి వ్యాపారపరమైనటువంటి వ్యవహారాలు ఏమున్నాయో, కమ్మ వ్యాపారవేత్తకి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్నవి తెలియదు, కానీ అదాని దీన్ని హస్తగతం చేసుకున్నాడు. ఇప్పుడు దాదాపుగా అది 50,000 కోట్ల విలువ చేస్తుంది ఆ ఒక్క పోర్ట్. అదే కాకుండా ఇదే అదాని మరి రాజశేఖర రెడ్డి అట్లాగే చంద్రబాబు హయాంలో ఒక ఆయన రాజుగారు తీసుకున్నాడు, వ్యాపారవేత్త. గంగవరం పోర్టు డెవలప్ చేశాడు. అది 2,000 ఎకరాల భూమి ఉంది అక్కడ. అది స్టీల్ ప్లాంట్ భూమి తీసుకున్నారు. దాన్ని బాగా డెవలప్ చేసినాక ఈ జగన్మోహన్ రెడ్డి మొన్న సీఎం అయినాక అది అదాని పరం చేశారు. చిత్రం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వాటా 10% పైగా ఉంటే దాన్ని కూడా ఆయన అమ్మేశాడు. మరి దీనికి ఏ రకంగా, ఏ బేస్ మీద అమ్మేశారు ఏంటి? మరి ఈ ప్రభుత్వాలు ఏమి ఎంక్వైరీ చేసే పరిస్థితులు ఏం కనపట్లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని ఎంక్వైరీ చేయాలి. ఇది చేయకుండా కాకినాడ పోర్టు, కాకినాడ SEZకి సంబంధించి కమ్మ వ్యాపారవేత్త ఎవరైతే ఆయన డెవలప్ చేశాడో, ఆయన దగ్గర నుంచి జగన్ కాలంలో మనం చూసాం పేపర్లో
రెడ్డి వ్యాపారవేత్త అరబిందో ఫార్మా వాళ్ళు హస్తగతం చేస్తున్నారు. దీని మీద ఎంక్వైరీ నడుస్తుంది. అంటే ఇది ఇంకా అదాని చేతుల్లో పడలే. ఇందులో ఏంటంటే కాకినాడ పోర్టు 500 ఎకరాలు ఉంది, మరి కాకినాడ ఎస్సీజెడ్ 10,000 ఎకరాలు ఉంది, మొత్తం 10,500 ఎకరాలు ఉంది. ఇది దాదాపుగా 2,00,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి బిజినెస్ కి ఇది ప్లాన్ ఉంటే దాన్ని ఇప్పుడు రెడ్డి వ్యాపార చేతిలో ఉంది. అది అక్రమం అంటూ పోలీస్ కేసులు అవుతున్నాయి. మరి రేపు అదాని ఇంకో రూపంలో వచ్చి దీన్ని హస్తగతం చేసుకుంటే ఏ ఎంక్వైరీలు ఉండవో ఏమిటో మరి మనకు తెలియదు. అలానే వైజాగ్ డేటా సెంటర్ ఇది అదానికి ఇచ్చేశారు రాష్ట్ర ప్రభుత్వ భూమి. చంద్రబాబు నాయుడు 2019లో 60 ఎకరాలు ఇస్తే 2000 దాన్ని రద్దు చేశాడు జగన్ రద్దు చేసి ఆయన 60 ఎకరాలు కాదు 130 ఎకరాలు ఇచ్చాడు. మరి 130 ఎకరాలు ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? ఏ బేస్ మీద ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, మరి ముందెందుకు రద్దు చేశాడు? దీని మీద ఎంక్వైరీలు ఏమైనా జరిగే పరిస్థితి ఉందా? ఈ చంద్రబాబు ప్రభుత్వం చేస్తుందా అంటే చెయ్యదనే అనుకోవాలి. అది 130 ఎకరాలు దాదాపుగా 6-7 వేల కోట్ల విలువైంది. అట్లా కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చే పోర్టులు ఉన్నాయి. రామాయపట్నం పోర్ట్ అది కమ్మ వ్యాపారవేత్త చేతుల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దాన్ని కూడా అదాని హస్తగతం చేసుకోవచ్చని, మూలాపేట కూడా అదే మాదిరిగా జిందాల్ హస్తగతం అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయని వినపడుతుంది. ఇంకా మచిలీపట్నం పోర్టు కూడా ఈ కమ్మారెడ్డి కులాలకు సంబంధించిన వాళ్ళ చేతుల్లోనే ఉంది. మరి అది ఎవరికి పోతుందో తెలియదు. అయితే ఇదంతా ఫిక్స్ అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ 27,000 ఎకరాలు ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్, 4 లక్షల కోట్ల విలువైనటువంటి స్టీల్ ప్లాంట్, 4 లక్షల కోట్ల రూపాయలు, 4 లక్షల కోట్ల రూపాయలు విలువైన స్టీల్ ప్లాంట్, అట్లానే 5 లక్షల కుటుంబాల జీవితాధారమైనటువంటి స్టీల్ ప్లాంట్ ని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదానికో జిందాల్కో అప్పగిస్తేటువంటి పరిస్థితులు ఉన్నాయని తెలుస్తుంది. ఎందుకంటే కుమారస్వామి మినిస్టర్ కూడా మేము ప్రైవేటైజేషన్ ఆపట్లేదు అనే విషయాన్ని పార్లమెంట్ లో ఆయన చెప్పాను. సో ఇది 4 లక్షల కోట్లు అంటే ఇవన్నీ కలిపితే దాదాపుగా 8 లక్షల కోట్ల విలువైనటువంటి వ్యాపార సామ్రాజ్యాలు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కులాలు కమ్మారెడ్డి కులాలు, సరే రాజు గారు ఆయన ఒక్కటే గంగవరం చేశాడు, ఆయన తప్పిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వంలో వాళ్ళ కుల ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వీటిని హస్తగతం చేసుకుని డెవలప్ చేసుకుని పెంచుకుంటారు. అంటే వీళ్ళు వ్యాపారవేత్తలే బాగానే చేస్తారు, వీళ్ళు చేసినట్టు మిగిలిన వాళ్ళందరూ చేయలేరు. కానీ దాన్ని మనం హర్షించాలి. కానీ అయితే తాడిందనేవాడు ఉంటే తలందనేవాడు అన్నట్టు వీళ్ళు ఏవైతే పెంచుకు కూర్చున్నారో ఈ పెంచుకు కూర్చున్న వాటిని అదానీలు జిందాళ్ళు గద్దల్లా తన్నుకుపోతున్నారు. దానికి ప్రబలమైన ఎగ్జాంపుల్ కృష్ణపట్నం పోర్ట్, గంగవరం పోర్ట్. తర్వాత ఈ అదానీల ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అదానీ ప్రదేశ్ అయ్యిందంటానికి కూడా మనకి స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజున మనం వెనక్కి తిరిగి చూసుకుంటాం, న్యూయార్క్ నగరం నుంచి అమెరికా నుంచి ఆరోపణలు వచ్చినాయి. అదానీ కంపెనీ నుంచి జగన్మోహన్ రెడ్డికి 1,750 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పి, మరి మన రాష్ట్ర ప్రభుత్వానికే కాకుండా మరి అటు ఒరిస్సా, ఇటు తమిళనాడు, అటు ఛత్తీస్గఢ్ కూడా ఇచ్చారని చెప్పి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎటువంటి ఎంక్వైరీ లేదు. చంద్రబాబు ప్రభుత్వం అసలు తక్కువ రేటుకి తీసుకోవాల్సినటువంటి ఈ సోలార్ పవర్ యూనిట్ ని ఎక్కువ రేటు పెట్టి మరి ఎటువంటి రివర్స్ టెండరింగ్ ఫాలో కానటువంటి మరి జగన్మోహన్ రెడ్డి మీద అసలు ఏం ఎంక్వైరీ వేయట్లే. ఇప్పుడు ఆయన ఒక మినిస్టర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పాడు, అర్ధరాత్రి నన్ను సంతకం పెట్టమన్నారు, నేను పెట్టదలుచుకోలే, అది పార్లమెంట్ మన కేబినెట్ కి పోయింది, వాళ్ళు చేశారని. మరి దీని మీద ఎందుకు చంద్రబాబు నాయుడు ఎంక్వైరీ చేయలేదు? ఆ రికార్డులు సీజ్ చేసి అధికారులను సస్పెండ్ చేసి మరి విచారణకు ఆదేశిస్తేనే కదా. అలానే ఆయన ఏం చెప్తాడు, దేశ విదేశాల్లో నేను బ్రహ్మాండంగా సంబంధాలు ఉన్నాయి, బిల్ క్లింటన్ తెచ్చాను అంటున్నాడు. మరి అటువంటి వ్యక్తి అటు మోడీతో మాట్లాడుకుని ఇటు బిడెన్తో మాట్లాడుకుని ఆ ప్రాంతాల నుంచి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ తెప్పించుకుని ఇక్కడ డబ్బులు ఎలా వచ్చినాయి ఏంటి అనే విషయాన్ని ఈయన బయటికి తీయొచ్చు కదా, తీసి జగన్మోహన్ రెడ్డి మీద చర్య తీసుకోవచ్చు కదా. తీసుకోకుండా ఎందుకుంటున్నారంటే అడ్డం అదానీని ఎదిరించలేకనేనా? అందుకనే మనం ఆంధ్రప్రదేశ్ అదాని ప్రదేశ్ అనాలా? ఈ చంద్రబాబు ప్రభుత్వం కాదా మన దగ్గర ఉంది? అదాని ప్రభుత్వం ఉందా? ఏ ప్రభుత్వాలు ఇక్కడ నడుస్తున్నాయి? ఇంతకుముందు జగన్ ఉన్నప్పుడు నడిచింది అదాని ప్రభుత్వమే, మరి ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు కూడా అదాని ప్రభుత్వమే నడుస్తుందా? ఇంకొక విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నాను. అంటే ఇక్కడ ఒకటి పూర్ణచంద్రరావు గారు ప్రధానంగా
అంటే అదానీ చేతిలో రాజకీయ నాయకులు కీలుబొమ్మలు అవుతున్నారా, రాజకీయ నాయకుల చేతిలో అదానీ వీళ్ళకి సహకరిస్తున్నాడా? దీన్ని ఎట్లా చూడాలి సార్? ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ఈ ధనవంతులు వీళ్ళ చేతుల్లో మనుషుల్లాగా కీలుబొమ్మల్లాగా ఉండేవాళ్ళు. ఓకే. ఇప్పుడు ఈ మన సీఎంల స్థాయి ధనవంతుల స్థాయి కన్నా ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళకన్నా వీళ్ళ తక్కువ స్థాయి అయ్యి వాళ్ళ కీలుబొమ్మలు అవుతున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ తెచ్చుకుంటున్నారండి. అదానీ గాని వివిధ బిలియనీర్స్ కానీ చాలా ఎలక్టోరల్ బాండ్స్ ఇస్తారు, పార్టీ ఫండ్స్ ఇస్తారు. మీకు తెలియదే ఉంది, బీజేపీకి 7,000 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారు. మన దగ్గర ఉన్న జగన్మోహన్ రెడ్డికి పార్టీకి 300 కోట్ల పైగా ఇచ్చారు. టీడీపీ పార్టీకి 200 నుంచి 300 కోట్ల మధ్యలో ఈ ఎలక్టోరల్ ఫండ్స్ వచ్చినాయి. ఈవెన్ 10 సంవత్సరాలు నిన్న టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ కి 14,000 కోట్లు వచ్చినాయి, 1,400 కోట్లు వచ్చినాయి. కాంగ్రెస్ 1,600 కోట్లు వచ్చినాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు ముందేమో వాళ్ళని కంట్రోల్ చేస్తూ కనపడ్డారు. అది ఫేజ్ 1 అయిపోయిందండి. ఇప్పుడు ఫేజ్ 2 ఏంటంటే ఈ అదానీల చేతుల్లోనే సీఎంలు ఉన్నారు అని చెప్పొచ్చు. లేకపోతే లేదు అని అంటే నేను అంటాను, ఈ రోజున ఈ సోలార్ స్కామ్ ఏదైతే జరిగిందో ఆంధ్రప్రదేశ్ లో, దాని మీద అసలు విచారణకి ఈ రోజు రావాలి కదా. సరే, సెంటర్ జేపీసీ వేయట్లేదు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ, మన డబ్బులు పోతున్నాయి కదా అండి. మన దగ్గర మరి అన్యాయంగా 1,150 కోట్లు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చినప్పుడు, మరి మనం యూనిట్ ధర ఎక్కువ కొంటున్నప్పుడు, మరి ఒక అంచనా ప్రకారం 72,000 కోట్ల రూపాయల భాగం ప్రజల మీద పడుతున్నప్పుడు, మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఆదేశించట్లేదు? జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలంటే ఏంటది? ఆచితూచి వ్యవహరించడం ఏంటి? ఇంత అన్యాయం జరుగుతుంటే తప్పు జరిగినప్పుడు వెంటనే దాని మీద చర్యలు తీసుకోవాలి, ఎంక్వైరీ వేగవంతంగా జరగాలి. సామాన్యుడికి నమ్మకాన్ని కలిగించాల్సిన ప్రభుత్వాలే సైలెంట్ గా వ్యవహరిస్తూ ఉంటే ఇంకా సామాన్యుడికి కానీ లేకపోతే ప్రభుత్వ సంపదకి ప్రజాధనానికి ఈ భద్రత ఎక్కడ ఉంటుంది సార్? ఈ సందర్భంగా ఒక మాట చెప్తానండి. ఇప్పుడు మీకు సద్దన్ జందాల్ ఉన్నాడు, అతని మీద ఆరోపణలు వచ్చినాయి కదా, కాదంబరి జత్వానీ కేసు. 3 ఐపీఎస్ ఐపీఎస్ సస్పెండ్ చేశారు కదా. ఎవరైతే విద్యాసాగర్ ఉన్నాడో అతను అరెస్ట్ చేశారు కదా. దానికి లబ్ధిదారుడు సద్దన్ జందాలే కదా. దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డే కదా. సో వాళ్ళిద్దరు వాళ్ళు ఉన్నారు అంటే రెడ్డి పోలీస్ అధికారుల మీద చర్యలు లేవండి. అలాగే రెడ్డి చీఫ్ మినిస్టర్ మీద చర్యలు లేవు. అక్కడ ఎవరే అంటే 3 ఈ ఐపీఎస్ అధికారులు అందరూ నాన్ రెడ్డి నాన్ కమ్మ ఐపీఎస్ అధికారులు, వీళ్ళ మీదనే చర్యలు ఉన్నాయి, ఇతర పోలీస్ అధికారులు కూడా. ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున. ఈ విషయాన్ని మేము తీసుకుంటున్నాం, టేకప్ చేస్తాం. ఈ చర్యలు మీరు ఎవరినైతే తప్పు చేశారు వీళ్ళ మీద సస్పెండ్ చేశారు, ఓకే, మరి దాన్ని చేయించిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు. ఎందుకని? ఎందుకని? ఇది అన్యాయం. వస్తాను మీ దగ్గరికి. పూర్ణచంద్ర గారు మనతోటి అంగడాల పూర్ణచంద్ర గారు ఉన్నారు, బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి. అంగడాల పూర్ణచంద్ర గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సరే, ఏం జరుగుతూ ఉంది? ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైనటువంటి పోర్టులు అదానీ హస్తగతం అవుతున్నాయా? ఎందుకు అలా జరుగుతుంది? అందరికీ నమస్కారం అండి. ప్రైమ్ న్యూస్ వారికి కూడా నమస్కారం. మాకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు, భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులందరూ కూడా మనం గమనిస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఎవరైతే మైనారిటీస్ అంటా ఉన్నారో, మేజర్ కులాలు ఉన్నటువంటి మైనారిటీస్ అనబడే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీస్ అని పిలుస్తా ఎక్కువ మంది జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వాళ్ళకి పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉందని నా ఉద్దేశం సార్. వాస్తవంగా కూడా జరుగుతూనే ఉంది. ఈ ఉన్నత వర్గాలు ఏవైతే ఉన్నాయో, డబ్బు ఉన్నవాళ్ళు, ఉన్నత వర్గాలు అంటే మొత్తం టోటల్గా డబ్బు ఉన్నవాళ్ళు, ఉన్నత వర్గాలన్నీ ఒకవైపు ఉండి పేద వర్గాలకి పూర్తిగా అన్యాయం చేస్తా ఉన్నారండి. ఇందాక నుంచి మన పూర్ణచంద్రరావు గారు చెప్పారు, ప్రతి విషయాన్ని చెప్పారు. ప్రతి విషయం గురించి కూడా మనకి కూలంకషంగా అర్థమవుతా ఉంది. ఆయన చెప్పటమే కాదు, ఇంకా పొంకాలుగా కుంభకోణాలు, దొంగే దొంగ అంటున్నాడు, ఈ దొంగన ఆ దొంగ అంటున్నాడు, ఆ దొంగ ఈ దొంగన పట్టుకోవాలంటాడు, ఇతన్ని అరెస్ట్ చేయాలంటాడు, ఆ దొంగ మళ్ళీ ఇంకొక అతన్ని అరెస్ట్ చేయాలంటే, ఇద్దరు దొంగలే. రైట్, మనతోటి సంఘం సూర్యారావు గారు ఉన్నారు. సూర్యారావు గారితో మాట్లాడదాం. సూర్యారావు గారు నమస్కారం అండి. నమస్తే అండి సార్. మొత్తానికి
వ్యాపారాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వ్యాపార సంస్థలు కానీ, అందులో ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా అందరిలో నలుగుతున్న చర్చ పోర్ట్లు. ఏదైతే మొన్న కాకినాడ ఆ రేషన్ బియ్యం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఆ రేషన్ బియ్యం అంశాన్ని ఒక్కసారి కదిలించిన తర్వాత వన్ బై వన్ అన్నీ బయటకు వస్తా ఉన్నాయి. తర్వాత దానికి సంబంధించిన యాజమాని కేవీ రావు గారు, నన్ను జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించినటువంటి వ్యక్తులు గన్ను పెట్టి బెదిరించి మరి నా చేత ఓటాలు రాయించుకున్నారని, ఇంకా అక్కడి నుంచి అసలు పోర్టుల మీద దృష్టి పడింది ఏపీ మొత్తం. అంటే ఏం జరుగుతుంది పోర్టులకు సంబంధించి అని, అంటే మొత్తం కూడా దాదాపు పోర్టులన్నీ కూడా ఆదాని హస్తగతం అయిపోయినాయి అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. సూర్యారావు గారు ఏంటి, ఎందుకు, ఎలా, అంటే ఆంధ్రప్రదేశ్లో లేరా వ్యాపారస్తులు? ఎక్కడి నుంచో బయట నుంచి వ్యాపారస్తులకి మన సహజ సంపదని, మన వనరుల్ని వాళ్ళకి ఇవ్వాలా? అంటే ఇక్కడ మనం చూసినట్టయితే స్టార్ట్ చేసింది మన వాళ్ళే. వ్యాపారాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసేది పోర్ట్లు కానీ, ఎస్ఈజెడ్లు కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్టార్ట్ చేసేది మాత్రం ఇక్కడ ప్రధానమైన 2 కులాలు అక్కడ స్టార్ట్ చేస్తాయి. వాళ్ళకి బయటి వాళ్ళు ఎక్కువ ఆశ చూపేసరికి వీళ్ళు వాళ్ళకి బౌండింగ్ అయిపోయి మొత్తం వాళ్ళకు హస్తగతం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే దీనికి తోడు రాజకీయం కూడా అండ ఉంటుంది. అక్కడ రాజకీయ అండ ఉండడం వల్ల ఏదైతే ఈ సంపద కానీ ఇదంతా కూడా బహుజన వర్గాలకు సంబంధించి చెందాల్సిన ఇదంతా సంపద అంతా కూడా ఒకరి చేతిలో ఇద్దరి చేతిలో కేంద్రీకృతమై ఇప్పటి వరకు ఆ విధంగా నడుస్తుంది. మీరు చూడండి, దాదాపుగా ఇందాక పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు దాదాపు ఆదాని, జిందాల్ ఈ ఇద్దరు ఇక్కడ ఉన్నటువంటి కమ్మ, రెడ్డి, రాజుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలన్నింటినీ కూడా వాళ్ళ హస్తగతం చేసుకొని దాదాపు 8 లక్షల కోట్లండి, 8 లక్షల కోట్లు. ఈనాడు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇంతకుముందు మనం ఈ చర్చ ఇదే ఛానల్లో చర్చ చేసినాం. 20,000 కోట్లు ఇస్తే వాళ్ళకి అక్కడ సమస్య పరిష్కారం అయ్యే దిశగా కార్మికులందరూ కూడా దాదాపు ఎంతోమంది కార్మికులందరూ ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించిన కార్మికులందరూ. ఉత్తరాంధ్ర వెనకబడ్డ దాని ప్రాంతానికి ఎంతో వెన్నెముకగా ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంతో ముందుగా అడుగెత్తది. ప్రపంచంలో అత్యధిక నాణ్యతతో ప్రమాణాలతో కూడుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ని ఆఫ్టర్ ఆల్ 20 కోట్లు ఇయ్యలేక వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి జీతాలు ఇయ్యక వాళ్ళకి కార్మికులకు అనేక రకమైన కష్టాలను వాళ్ళకి బలి చేసి వాళ్ళకి గురి చేసి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతోని ఒక క్రీడ ఆడుతున్నారు. ఆదాని, జిందాల్ లాంటి సంస్థలు ఇక్కడ రాజకీయ నాయకుల్ని వాళ్ళ చేతిలో పెట్టుకొని కీలు బొమ్మల లెక్క ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ప్రజలతో ఆడుకుంటున్నారు. వాళ్ళు బతకడానికి ఎంతండి? ఇన్ని వేల ఎకరాల, ఇన్ని లక్షల కోట్ల ఆస్తులు ఉంటేనే బతకగలరు వాళ్ళు. ఇందులో ఈ సంపదనంతా ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు వాళ్ళకిన డిస్ట్రిబ్యూట్ చేస్తే, వాళ్ళకిన సంక్షేమ పాలన ద్వారా వాళ్ళకి అన్నీ కూడా మూట చెప్తే ఎన్నో రకాలుగా ఎన్నో కుటుంబాలు అంటే బీపీఎల్కు ఎవోన బ్రతికేటోళ్ళు కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే ముఖ్యంగా ఈ గ్రూపులు అయితే ఏదైతే ఉన్నాయో ఆదాని కానీ తర్వాత జిందాల్ కానీ వీళ్ళంతా కూడా ఈ రాజకీయ నాయకులు కంటే కూడా వాళ్ళు బలంగా తయారైనారు సార్. ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్న పాలకుల కంటే కూడా వీళ్ళు బాగా పవర్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రపంచ దేశాలలో వీళ్ళ మీద కేసులు బుక్ అయినా ఇక్కడ మాత్రం వాళ్ళని అందలం ఎక్కించే పరిస్థితి ఇక్కడ రాజకీయ నాయకులు. అది ఎందుకు మరి వీళ్ళు ఇట్లా కొనసాగిస్తున్నారు అర్థం కావట్లేదు. ముఖ్యంగా వీళ్ళు చేయాల్సిన పని చేయట్లేదు పాలకులు. జనాభా లెక్కలు కానీ వీళ్ళకి సంబంధించిన ఈ అనేక విషయాలు సమస్యలు పెండింగ్లో ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి కేవలం కృష్ణా పోర్టు, గంగవరం పోర్టు, ఈ పోర్టుల మీద, ఎస్ఈజెడ్ల మీద, అనేక ట్రాన్స్పోర్ట్ల మీద ఇందాక సార్ చెప్పినారు వారు కారిడార్ నిర్మించుకొని పోర్టులు హస్తగతం చేసుకొని ఎయిర్పోర్ట్స్ని హస్తగతం చేసుకొని ఈ సంపదనంతా వాళ్ళ చేతులు ఒక 3-4 చేతుల్లో పెట్టుకొని దాదాపు అనేక కోట్ల మంది ఉన్నటువంటి మన జనానికి చాలా అన్యాయం చేసే విధంగా ఇప్పుడు వీళ్ళు కొనసాగిస్తున్నారు. దీన్ని అంతా కూడా రాజకీయ నాయకులు దీన్ని చూడాలి సార్. వాళ్ళకు బెండ్ కావద్దు. మా ఇంటెన్షన్ ఏంటంటే రాజ్యం ఇప్పుడు ప్రధానంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2-3 కులాలే పాలన చేస్తున్నాయి. ఆ 2-3 కులాల పాలన వల్ల ఇదంతా జరుగుతుందేమో అనిపిస్తుంది. ఈ పాలనలో మార్పు రావాలి. అంటే ఎగ్జాక్ట్లీ ఈ బహుజన వర్గాలగిన పాలన వస్తే ఈ రకమైనటువంటి అప్పగింతలు ఉండవు. నాకు తెలుసు ఈ రకమైనటువంటి అప్పగింతలు ఉండవు. సంపద మీద వాళ్ళ గ్యారంటీ ఒక అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఆ సెక్షన్స్కు ఎట్లా చేరాలి ఈ సంపద అనే దాని మీద వాళ్ళు ఒక నిర్ణీతమైన ఇదంతా చేసుకొని వాళ్ళు ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ ఇప్పటికైనా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఈ సంపద విషయంలో కానీ పాలకులు సరైన నిర్ణయం తీసుకొని బడుగు బలైన వర్గాలకు అందే విధంగా ముఖ్యంగా తెలంగాణలో కులగణన జరుగుతుంది సార్. మన వాళ్ళందరూ కూడా 1000 ఎకరాలు అంటే ఒక్కొక్కరికి ఎకరం, హాఫ్ ఎకరం ఉన్నోడు కూడా వాళ్ళకి ఇచ్చేసి అక్కడ కూలి పనులు కూడా దొరుకుతలేవు. కనీసం ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చిన రైతులది కనీసం వాడు అడ్డా మీద పోతే కూడా కూలి దొరకట్లేదు.
అంటే ఒక రైతుగా ఉండి కూలీగా మారినా కూడా వాడికి అవకాశం లేకుండా పోతుంది. వీటన్నిటిని కూడా చక్కగా జరగాలంటే మా ఇంటెన్షన్ ఏంటంటే ఈ వర్గాల లెక్కలు తేలాలి. ఫస్ట్ ఈ వర్గాల లెక్కలు తేలితే వాళ్ళ లెక్కలు తేలుతాయి. ముందుగా తెలంగాణలో స్టార్ట్ అయింది అది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ లెక్కలు తేలినప్పుడే ఈ వర్గాలు దోచుకునేటటువంటి సంపదనంతా ఈ వర్గాలకు పంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రోగ్రాం చేపడితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు చాలా చక్కటైనటువంటి రిజల్ట్స్ వస్తుంది. ఈ బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది అనేది నేను అభిప్రాయపడుతున్నాను. సో ఈ పోర్ట్లు అదాని హస్తగతమైనటువంటి పోర్ట్లు అయితే ఉన్నాయో మళ్ళీ తిరిగి తెలుగు వ్యాపారవేత్తల చేతుల్లోకి వచ్చే పరిస్థితి ఇక మనం ఒక 10-20 ఏళ్ళలో చూడగలుగుతాం సార్, లేదంటారు అప్పుడు కూడా? అంటే పాలకుల్లో మార్పు రానంత వరకు చూడలేము సార్. వాళ్ళకైనా తలుచుకోండి. ఇప్పుడు ఇందిరాగాంధీ అప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా సంస్థల్ని వ్యవస్థల్ని జాతీయం చేసింది. దున్నేవాడిదే భూమి. ఎస్ నిన్న అందుకే ఆమెలో మార్పు వచ్చింది కాబట్టి తీసుకురాగలిగింది వ్యవస్థలో మార్పు. అంటే పాలకులలో మార్పు రావాలి. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నది సార్, ఏముంది సార్ 20,000 కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారికి అర్ధగంట టైం ఇస్తే 40,000 కోట్లు సంపాదిస్తాడు. అంటే తెచ్చి పెడతాడు ఎక్కడో ఒక ఆయనకున్న నాలెడ్జ్ ద్వారా. మరి ఎంత అన్యాయం సార్ ఇది. అంటే ఇందిరాగాంధీ ఆనాడు 1969 అనుకుంటా ఐ థింక్ అప్పుడు జాతీయం చేసింది కదా, చాలా సంస్థలు వ్యవస్థలు అన్నింటినీ జాతీయం చేసింది కదా. అప్పుడు ఎంతమంది బాగుపడ్డారు అంటే ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళ కబంధ హస్తాల్లో ఉన్నటువంటి అనేక సంస్థల్ని భూములు కూడా ఆవిడ జాతీయం చేసింది. ఇప్పుడు ఇందులల్లా ఈ పోర్టులల్లో కొన్ని వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు సార్. ఆ వేల మంది ఎంప్లాయీస్ అంతా మీరు ఇప్పుడు పోయి చూడండి, ఒకసారి ఎంక్వైరీ చేయండి. అక్కడ మన లోకల్ ఉత్తరాంధ్రుడు కానీ ఆంధ్ర కానీ కోస్టల్ కానీ ఎవరు ఉండరు. ఆదానికి సంబంధించిన వాళ్ళు ఎటో నార్త్ ఇండియన్స్, గుజరాత్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు వాళ్ళనే తెచ్చి పెట్టుకుంటారు. ఇక్కడ అంటే గుజరాత్ నుంచి పెద్ద ఎత్తున అంతే కదా. అంటే గుజరాత్ లో ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త ఉన్నట్టే. 100%. నేను అనేది ఏంటంటే ఆంధ్రాలోనేమో ప్రతి రెండింట్లో ఒక ఇంట్లో కూలిపోయేటువంటి వ్యక్తి ఉన్నాడు. గుజరాత్లో ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త ఉన్నాడు. ప్రతి ఇంట్లో కూలికి పోదామంటే కూడా కూలి దొరకకుండా అడ్డ మీదకి పోయి తిరిగి వచ్చే రోజులు ఉన్నాయి ఇప్పుడు ఆడ. అది ఇంకా ఘోరంగా తయారైంది. భవిష్యత్తులో ఇది పెను ప్రమాదం సార్. ఇది పెను ప్రమాదం, తుఫాన్ల కంటే ఎక్కువ ప్రమాదం ఇది. విన్నారా? అయితే నేను అనేది ఏంటంటే ఆ పాలకులు ఏదైతే మనం స్వతంత్రం తెచ్చుకున్నామో ఈ దేశాన్ని పాలిస్తున్నామో మనకు అవగాహన ఉండాలి ఈ సెక్షన్స్ మీద, ఈ వర్గాల మీద, ఈ కుటుంబాల మీద. కాబట్టి దానికి బ్రిటిష్ వాడు మనకి జనాభా లెక్కల ద్వారా వాడు అన్ని చేసిపోయింది సార్. చెట్లు ఎన్ని ఉన్నాయి, పుట్టలు ఎన్ని ఉన్నాయి, పశువులు ఎన్ని ఉన్నాయి, జంతువులు ఎన్ని ఉన్నాయి, రామచిలకలు ఎన్ని ఉన్నాయి అని లెక్క పెట్టిండాడు. మనుషులు లెక్క పెట్టడానికి పరిశాన్ అవుతున్నారు ఇక్కడ. అంటే మనుషులు లెక్క పెడితే దానికి సంబంధించిన తాలూకా అన్ని అడుగుతారు కదా. ఫస్ట్ జనాభా ఇప్పుడు కులగణన జరిగితే జనాభా ప్రాతిపదికన వారి హక్కులు వారు అడుగుతారే అనేటువంటి ఒక అభద్రతా భావం ఏదైతే ఈ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వాలను ఏలినటువంటి 2 అగ్ర వర్ణాలు ఏదైతే ఉన్నాయో మరి వారికి ఇష్టం లేనట్లు ఉన్నాయో సార్. అందుకని ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ లెక్కలు తీసినప్పుడు బాపనోళ్ళు కానీ, రెడ్డోళ్ళు కానీ, కమ్మోళ్ళు కానీ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ఏరియాలలో ఉన్నారు, ఏ వ్యవస్థలలో ఉన్నారని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు అట్లా సెటిల్ అయినారు. అసలు మన వాళ్ళు ఎక్కడున్నారు, ఇప్పుడు ఎస్సీలు ఎక్కడున్నారు, ఎస్టీలు ఎక్కడున్నారు, బీసీలు ఎక్కడున్నారు, ఏ ప్రాంతాలు ఉన్నారు తెలవట్లేదు కదా. లెక్కలు తీస్తే కదా తెలిసాయి. ఇప్పుడు ఒక జాతి ఆవులు కొందాం అనుకోండి, ఆ లెక్కల ప్రకారం మనకు తెలుస్తుంది ఆ జాతి ఆవు మచిలీపట్నంలో దొరుకుతుందట, ఈ జాతి గేదె హర్యానాలో దొరుకుతుందట అని ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి మనకి. మరి మనుషుల లెక్కలే, మన కులాల లెక్కలే. కాబట్టి నేను అనేది ఏంటంటే కులాల లెక్కలు తీయకుండా నువ్వు ఈ ప్రజల మీద అవగాహన పెంపొందించకుండా నువ్వు ఈ ఆదానంల చుట్టూ జిందాల చుట్టూ తిరుగుకుంటా పాలకులంతా పాలనని గాలి కొదిలేసి వ్యవస్థని పార్టీ ఫండ్ల కోసం కేవలం అయ్యండి. ఎంత ఉంటే ఏమండి, ఇంత సార్ చెప్పినాడు బాండ్స్, ఎలక్ట్రల్ బాండ్స్, అది అవసరమా? ఇంతకుముందు ఎలక్ట్రల్ బాండ్స్ లేకుండా పార్టీలు నడిపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. సూర్యారావు గారు, రాజకీయాలు పూర్తిగా కమర్షియల్ అయిపోయినాయి, అన్ని కార్పొరేట్ పాలిటిక్స్. సరే, ఎవరో ఎన్ఆర్ఐ అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఎన్నికలకు 3 నెలల ముందు వస్తున్నాడు, పార్టీకి 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు ఫండ్ ఇస్తున్నాడు, ఎంపీ అవుతున్నాడు, కేంద్ర మంత్రి అవుతున్నాడు, ఎమ్మెల్యే అవుతున్నాడు, మంత్రి అవుతున్నాడు. గుంటూరు ఎంపీ. సరే, ఇంకా పేర్లు ఎందుకులేండి సూర్యారావు గారు. సో అంటే ప్రజల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఇక్కడ ఖచ్చితంగా ఉంది సూర్యారావు గారు. పాలకులు ప్రజల తీరు వల్లే పాలకులు కూడా ఆ విధంగా మారిపోతారు. ఇక్కడ ఎట్లా అంటే వాళ్ళకి అవగాహన కల్పించట్లేదు కాబట్టి, వాళ్ళ దగ్గర క్షేత్రస్థాయిలో వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి వీళ్ళు దాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. వాళ్ళకి బిర్యానో ఆ టైంలో ఇచ్చేసి వాడి దగ్గర 1000 రూపాయలకు కొనుక్కొని 5 లక్షలకు 10 లక్షలకు వాడు ఓటు నమ్ముకుంటున్నాడు. ఆ దానికి వచ్చింది. సమయం తక్కువ ఉందని మనం పూర్ణచంద్ర గారి దగ్గర కంక్లూజన్ తీసుకుందాం. పూర్ణచంద్ర గారు, చెప్పండి. ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ పోర్ట్లు, ప్రధానమైనటువంటి ఈ పోర్ట్లు ఏవైతే ఉన్నాయో, ఈ కృష్ణపట్నం, రామాయపట్నం, ఈ కాకినాడ, ఈ పోర్ట్లు అన్నీ కూడా
తెలుగు వాళ్ళు ఈ పోర్టులను మళ్ళీ కైవసం చేసుకొని వ్యాపారం చేసేటువంటి రోజులు చూడొచ్చా సార్? చూడొచ్చు. ఎందుకంటే ఎట్లా చూడొచ్చు అంటే వచ్చే స్థానిక సంస్థల్లో ఈ అధికార పార్టీని ఓడించడమే ధ్యేయంగా పనిచేయాలండి. వీళ్ళ ప్రభుత్వాలు ఉండవు, రావు అనేటువంటి ధోరణి, వీళ్ళని మట్టి కనిపిస్తే గానీ వీళ్ళకి రాదండి, రాదు. అప్పుడు కానీ వెనక్కి తగ్గదు. రెండోది, ఈ అదానీలు ఎవరైతే ఈ సంపదను అక్రమంగా ఆక్రమించుకుంటున్నారో ప్రజా ఉద్యమాల ద్వారా వాళ్ళ యొక్క ఇప్పుడు ఈ రోజున గంగవరం పోర్టులో ఉత్తరాంధ్ర ప్రజలకి ఏమాత్రం వాళ్ళకి కనీసం కూలి కూడా దొరకని పరిస్థితి, ఉద్యోగం దొరకని పరిస్థితి. సో మేము అందుకనే బహుజన్ సమాజ్ పార్టీ తరఫున స్టీల్ ప్లాంట్ లో మా ప్రజలందరినీ ఉద్యమాల్లో సమాయత్తం చేస్తున్నాం. అట్లనే గంగవరం పోర్టు సమస్యను కూడా తీసుకుంటాం, పికప్ చేస్తాం, ప్రజా ఉద్యమాలని నిర్మిస్తాం. ఈ ప్రజల్లో వ్యతిరేకతని పెంచడం ద్వారానే ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడం అనేది జరుగుతుంది. అంటే మనం అందరం స్పందించాల్సిన అవసరం ఉంది. సందర్భంగా ప్రైమ్ 9 ఛానల్ హితోధికంగా ప్రజలకి ఈ మెసేజ్ దగ్గర తీసుకుని ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటికైనా సరే చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ప్రజలతో సంబంధాలు ఏర్పరచుకోవాలి. వివిధ సెక్షన్స్ తో, వ్యాపారవేత్తలతో సంబంధాలు కాదు, టెక్నాలజీ పేరు చెప్పి రోజు పబ్బం గడుపుకోవడం కాదు, ఇండస్ట్రియలిస్ట్ తో మీటింగ్లు పెట్టి అయ్యేది అనేది. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలతో చంద్రబాబు ప్రభుత్వం సంబంధాలు ఏర్పరచుకున్న రోజు నిజంగా ఈ ప్రజల కోసం అతను పనిచేస్తున్నాడు అనుకున్నప్పుడు ప్రజలు వెన్నట్టుంటారు. అట్లా కాకుండా నేను ఈ రోజుకు ఒక కొత్త పథకాన్ని తెచ్చి ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 అని చెప్పి ఊరికో పారిశ్రామికవేత్త అని చెప్పి చెప్తే కబుర్లాగానే ఉంటాయి. ఊరికో పారిశ్రామికవేత్త ఉన్న భూములు గుంజుకున్నారు, ఎడవల్లో దళితుల భూములు గుంజుకుని పారిశ్రామికవేత్త ఎట్లా చేస్తారండి? అది ప్రైవేట్ వాళ్ళకి, కమ్మారెడ్డి కులాల వాళ్ళకే మైనింగ్ లీజులు ఇవ్వటానికి ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు పారిశ్రామికవేత్తలు కమ్మారెడ్డి కులాలకు చెందిన వాళ్ళు అవుతారు, కానీ దళితులు ఎవరు కదా. సో ఈ చెప్పటం ఏదో మనకి షోకేస్ చేసుకోవటం, ఈ పేపర్లు కూడా బాకాలు ఊదటం, దాన్ని ఏదో 2-3 రోజులు జనాల్లో ప్రచారం చేయటం, జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో పనిచేస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వటం, ఈ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు లాగా తయారు చేయటం, మిగిలిన వాళ్ళు ఎవరు అసలు మనుషులే కానట్టు, సమస్యలే అసలు ఇంకా పోటీలోనే లేరు, మిగతా వ్యక్తులు పోటీదారులే కాదు అన్నట్టు ఆ ఇద్దరు ఎపిసోడే మీరు అన్నట్టు కరెక్టే. ఇది ఆలోచించాల్సిన అంశం సార్. ఈ రకంగా ప్రచార మాధ్యమాలని వాళ్ళు డామినేట్ చేయటం, డామినేట్ చేసి సంపదను దోచుకోవటం, సంపదను దోచుకుంటే వాడు బయటోడు వచ్చి గద్దల్లా తన్నుకుపోవటం. ఈ రకమైనటువంటి దానికి మనం ప్రజల అవగాహన పెంచడం ద్వారా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాల యొక్క కుట్రలను మనం బహిర్గతం చేయొచ్చు. అందుకనే ఇంకొక స్కీమ్ ఏంటంటే మేము డిమాండ్ చేసేది ఈ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి కులగణన చేయమంటున్నాం. ప్రజల్లో కూడా పూర్ణచంద్ర గారు ఇప్పుడు ప్రజల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. అన్ని కార్పొరేట్ పాలిటిక్స్ అయిపోయినాయి. ఎన్ఆర్ఐలు ఎలక్షన్ టైంకి బ్యాగులు డబ్బులు తీసుకొని దిగుతారు, ఒక పోటీ చేస్తారు, మంత్రులు అవుతారు, ఎంపీలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు. సో మరి ఇంకా అంతా కూడా మరి వాళ్ళు ఏం చేస్తారు? అదానీలతోటి పరిచయాలు పెంచుకోక ఎన్ఆర్ఐ అమెరికా హాస్టల్ నుంచి వచ్చిన వాళ్ళు సామాన్యమైనటువంటి ఒక కిరాణా కొట్టోళ్ళతోనో బడ్డీ కొట్టోళ్ళతోనో వాళ్ళేం ఫ్రెండ్షిప్ చేయరు కదా సార్. జరుగుతుంది, ఇది జరిగేది, మీరు చెప్పేదల్లా వాస్తవమే జరుగుతుంది. ప్రజలు కూడా వారి ఆలోచన విధానం మారితే బాగుంటుందేమో. మార్పు చైతన్యం ద్వారా మార్పు తీసుకురావడం, మనం ఉద్యమించడమే మార్పు. రైట్, చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుందో. మరి అదానీల చేతుల్లోకి అన్ని వ్యాపారాలు వెళ్ళిపోతాయా, లేకపోతే తెలుగు ప్రభుత్వాలైనా కనీసం ఎంతో కొంత మేల్కొని మన ఈ చర్చల ద్వారా కనీసం మన వనరుల్ని మరి మన వారికే చెందేలా, మన ప్రజలకే చెందేలా చేసేటువంటి క్రమంలో భాగస్వాములు అవుతాయని చెప్పేసి కూడా ఆశిద్దాం. ధన్యవాదాలండి కార్యక్రమంలో పాల్గొన్నందుకు అంగడాల పూర్ణచంద్రరావు గారు, అదేవిధంగా సంగం సూర్యారావు గారు, అదేవిధంగా డాక్టర్ జె పూర్ణచంద్ర గారు, రిటైర్ డీజీపీ ఏపీ బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్, అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది ఇవాల్టి అధికారం కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం. మరొక అధికారం కార్యక్రమంలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.